హాయ్ అండి. చపాతీ కర్రతో అద్భుతం చేయొచ్చని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి. మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఎగ్స్ మనం బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా పెంకులు తీస్తూ ఉంటాం కదా, పెంకులు సగం వచ్చి సగం రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. మన పని కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. చాలా ఈజీగా మన పని అయిపోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా ఎగ్స్ మనం బాయిల్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక స్టీల్ బాక్స్లో వేసేసి ఎన్ని ఎగ్స్ ఉడకబెట్టుకున్నారో అన్ని ఎగ్స్ ఈ విధంగా ఆ స్టీల్ బాక్స్లో వేసేసి ఆ బాక్స్కి మూత పెట్టేసి 3-4 టైమ్స్ ఇలా ఊపితే చక్కగా మనం తీసే పని లేకుండా దాని అంతటికి అదే ఈ విధంగా ఈజీగా తొక్క అనేది వచ్చేస్తుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. చపాతీ కర్రతో అద్భుతం చేయొచ్చని మీకు తెలుసు కానీ ఇలా చపాతీ కర్ర తీసుకొని ఈ విధంగా మనం ఉదయం లేవగానే కొంచెం మనకి అరికాళ్ళు కానీ అరిచేతులు కానీ మంటలు వచ్చేసి ఎక్కువగా అరికాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి, లేదంటే తిమ్మురులాగా ఉంటూ ఉంటాయి. ఇలా చపాతీ కర్ర మనం యూజ్ చేయని తీసుకొని కాళ్ళ కింద కానీ ఇలా అరిచేతి కింద కానీ మసాజ్ చేసినట్లుగా చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ మంచి జరుగుతుంది. అలానే తిమ్ముర్లు పోతాయి, పెయిన్ కూడా తగ్గిపోతుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.